ఈరోజు నేను స్టవ్ అండ్ చిమ్నీ క్లీనింగ్‌కి ప్లాన్ చేశాను. సో, బయట నుంచి వర్కర్స్‌ని పిలిపించాననమాట. ఇక్కడ చూడండి స్టవ్ చుట్టూరు ఎంత దుమ్ము ఎంతున్నాయో, మనం వండుకున్న చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా! అవన్నీ స్టవ్ కింద వెళ్ళిపోయినాయి. ఇక్కడ చిమ్నీ చూసారా ఎంత బూజు పట్టిందో. సో, మేము కరెక్ట్‌గా 1 ఇయర్ అయింది ఇవి కొని. 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాము. అప్పుడు దాకా ఎవరిని బయటకి పిలిపించి క్లీనింగ్ చేపించలా. సో, నాకు ఎర్ర చీమలు బాగా ఎక్కువైనాయి అని చెప్పేసేసి చేపిద్దామని చేపించాను. సో, వాళ్ళు అప్పుడు అంటున్నారు, కిందేంటి మేడం పప్పు దినుసులు, తాలింపు గింజలన్నీ దాచిపెట్టుకున్నారా అని చెప్పేసి వాళ్ళు కామెడీ చేస్తున్నారు. సో, ఏం చేయమంటారు, నేను రోజు క్లీన్ చేస్తున్నా, దాని కిందకి వెళ్తున్నాయి అని అడిగితే అప్పుడు వాళ్ళు సొల్యూషన్ ఏం చెప్పారంటే, మీకు బీడింగ్ ఉంటుంది, స్టవ్ చుట్టూరు బీడింగ్ వేసుకోవచ్చు, అప్పుడు ఇలాంటి స్మాల్ ఫుడ్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా మీరు క్లీన్గా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో, ఓకే ఇమీడియట్గా వేసేయమని చెప్పాను, వాళ్ళ దగ్గరే ఉన్నాయని. సో, ఇంకా మొత్తం స్టవ్ ఇది ఇన్బిల్ట్ స్టవ్ అనమాట. సో, దాన్ని తీసేసి మంచిగా ఇంకా క్లీన్ చేసేస్తున్నారు. టబ్లో ఏంటంటే ఆ గ్రీస్ అన్నీ వాళ్ళు ఒక లిక్విడ్ వేసేసి నానబెడుతున్నారు వేడి నీళ్ళల్లో. సో, ఇంకా గ్రీజ్ అంతా మొత్తం చుట్టూరంతా తీసేస్తారనమాట. సో, మీకేంటంటే నేను మొత్తం క్లీన్ చేశాక కూడా లాస్ట్లో ఒక వీడియో క్లిప్ పెడతాను. సో, ఎలా క్లీన్ అయింది ఏంటి అనేది. దాన్ని చూసారా, ఒక చిన్న బ్లేడ్తో మొత్తం ఆయిల్ గ్రీజ్ అంతా లేపేస్తున్నారు. ఈ వైర్లు చూసారా, ఇలాంటి స్టవ్కి ఏంటంటే డిసడ్వాంటేజ్, మనం చాలా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అస్సలు స్టవ్ బర్నర్స్ మీద వాటర్ వెళ్ళకూడదు. వెళ్ళింది అంటే ఇవన్నీ కరెంట్ షాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ వైర్లు కూడా ఇంకా పాడైపోతాయి. ఇది కానీ పాడైందంటే ఇంకా స్టవ్ మొత్తం మన 1,50,000 స్టవ్ని తీసుకెళ్ళి కొత్తది పెట్టుకోవడమే. ఇదంతా ఇంకా వేస్ట్ అయిపోయినట్టు. దీనికి రిపేర్ అనే సెక్షనే ఉండదన్నమాట. ఎందుకంటే వీటికి మనకి మా స్టవ్ చిమ్నీ వచ్చేటప్పటికి బోష్. సో, ఇవి దొరకడం కూడా ఇక్కడ చాలా కష్టం అంట. సో, పార్ట్స్. సో, నాకు ఇదంతా విన్న తర్వాత వీళ్ళు క్లీనింగ్ అంతా చూశాక ఏమనిపించింది అంటే, సో ఇన్బిల్ట్ స్టవ్ కన్నా హ్యాపీగా మన రాయి మీద పెట్టుకునే స్టవ్వే చాలా బెటర్ ఏమో అనిపించింది మెయింటెనెన్స్ ప్రకారము. అందం కోసము, చూడ్డానికి నీట్గా ఇల్లు కోసము ఇన్బిల్ట్ బాగుంటుందిలేండి. కాకపోతే రోజు నీట్గా మనము చీమలు లేకుండా, బొద్దులు లేకుండా నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి అంటే, సో స్టవ్ బండ మీద ఉండే స్టవ్వే చాలా బెటర్ ఇన్బిల్ట్ కన్నా. అది నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో చాలా మంచి స్టవ్స్ వస్తున్నాయి. బండరాయి మీద పెట్టుకునేవి కూడా, స్టవ్ రాయి మీద పెట్టుకునేది. సో, స్టీల్ ఇదివరకంటే స్టీల్వి అలా ఉండేవి. ఇప్పుడు స్టీల్లో కాకుండా గ్లాస్లో కూడా చాలా మంచివి ఉంటున్నాయి. సో, అలాంటివి తీసుకోవచ్చు అనిపించింది నాకు. 4 బర్నర్స్ అలా వస్తున్నాయి. సో, నెక్స్ట్ తను ఇదిగోండి ఇక్కడ వేసేసారు, బీడింగ్ వేసారు చుట్టూరు. ఇంకా ఫుడ్ పార్టికల్స్ అనేది లోపలికి వెళ్ళకుండా చుట్టూరు బీడింగ్ వేసారు చూడండి. అండ్ ఇదేంటంటే మెయింటెనెన్స్ ఎవ్రీ 6 మంత్స్కి చేయించుకోవాలంట. నాకు చిమ్మీకేమో తను 1,400 తీసుకున్నాడు, అండ్ స్టవ్కేమో 800. చుట్టూరు బీడింగ్ వేయించినందుకు 850. సో, టోటల్ 3,050 రూపీస్ అయింది. సో, మంచిగా మొత్తం క్లీన్ చేశారు. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పట్టింది. చాలా మంచి పని వాళ్ళు బాగా చేశారనిపించింది. ఫస్ట్ టైం పిలిపించాను నేను ఆన్లైన్లో చూసి. చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో, మనకి ఫుల్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి.